మీరు సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆ బిజినెస్ ని కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారో ఆయన ఈ బిజినెస్ కి మార్కెట్ అదేవిధంగా డిమాండ్ అన్నది ఉందో లేదో చెప్తారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్లో వచ్చేసరికి 100 బండ్లు అమ్మితే ఆయనకి 50 లక్షలు వస్తాయి. విజయవాడలో 20 బండ్లు అమ్మితే కానీ 10 లక్షలు అక్రాస్గా వస్తాయి. మార్కెట్ ఎంత పెద్దగా ఉంటే మనకి బిజినెస్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. షోరూంలో అయితే ఒక 1,20,000 దాకా ఉండిద్ది. అదే సెకండ్స్లో తీసుకోవాలంటే నియర్లీ ఒక 65, 70 మోడల్ని బట్టి ఉండిద్ది మనకి. ఈ 3 కంపెనీస్ చూసుకుంటే ఈ 3 మైలేజ్ పరంగా కానీ స్పీడ్ పరంగా కానీ అన్నింటిలో బెస్ట్గా ఉంది. మార్కెట్ సైజ్ వచ్చేసరికి మన ఇండియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెప్తా. హైదరాబాద్లో వచ్చేసరికి 100 బండ్లు అమ్మితే ఆయనకి 50 లక్షలు వస్తాయి. విజయవాడలో 20 బండ్లు అమ్మితే కానీ 10 లక్షలు అక్రాస్గా వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి సిటీ విజయవాడ చిన్న సిటీ, సో సేల్స్ అనేది కూడా దానికి రిలేటెడ్గానే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, ముంబై ఇవి పెద్ద సిటీస్ కాబట్టి సో దానికి డిమాండ్స్ ఉంటాయి. సో మార్కెట్ ఎంత పెద్దగా ఉంటే మనకి బిజినెస్ కూడా అంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ బిజినెస్ అనేది తక్కువ కాదు, చాలా ప్రాఫిటబులే. దాన్ని కరెక్ట్గా చేసుకుంటే మనకు ఉండిద్ది. అది బ్యాడ్ అని కాదు, అది డౌన్ అని కాదు. మన మార్కెట్లో మన వాల్యూ ఎంత ఉంటే మన ఇది కూడా అంతే ఉండిద్ది. ఇప్పుడు విజయవాడ అంత చిన్న సిటీ కాబట్టి దానికి రిలేటెడ్గానే ఉండిద్ది. తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరు కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే డైలీ జాబ్స్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా బండి కొనాలనుకున్న సెకండ్ హ్యాండ్స్లో కొనాలనుకునే వాళ్ళకి కానీ. సో వాళ్ళకి ఏంటంటే మనకి పర్ డే ఒక 5 lakhs దాకా ఇన్కమ్ అనేది ఇక్కడ ఉండిద్ది. ఇంకా హైదరాబాద్ వచ్చేసరికి పర్ డే వచ్చేసరికి మనం ఒక 10 నుంచి ఒక 20 lakhs దాకా ఉండిద్ది వాళ్ళకి. ఎందుకంటే అది పెద్ద సిటీ, దానికి మార్కెట్ వాల్యూ కూడా పెద్దగా ఉంది కాబట్టి. హైదరాబాద్, చెన్నై, ముంబై ఇవి పెద్ద సిటీస్, దాని మార్కెట్ కూడా పెద్దగా ఉండిద్ది. సో అక్కడ బైక్స్ కూడా డిమాండ్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మనకి హైగా ఉండిద్ది అండ్ మనకి ప్రాఫిట్స్ కూడా ఉండిద్ది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ సేల్స్ బిజినెస్ అనేది ఏమి డౌన్ టైం కాదు, అది మంచి బిజినెస్నే. దాన్ని అంత మంచిగా మనం చేసుకున్నంతే మనకి అంత ప్రాఫిట్ ఉండిద్ది. ఇప్పుడు మనకి ఏ బైక్ మంచిగా ఉండిద్ది అంటే ఇప్పుడు ఫస్ట్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది యాక్టివా లాంటి బండ్లకి, లైక్ స్కూటీ టైప్. ఫీమేల్స్ కానీ కొంతమంది ఓల్డ్ ఏజెస్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే యాక్టివా దానికి ప్రిఫరెన్స్, దానికి మైలేజ్ ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు ఏంటంటే షోరూంలో అయితే ఒక 1,20,000 దాకా ఉండిద్ది. అదే సెకండ్స్లో తీసుకోవాలంటే నియర్లీ ఒక 65, 70 మోడల్ని బట్టి ఉండిద్ది మనకి. ఇప్పుడు 2019 మోడల్ ఒకటి ఉండిద్ది, 18 మోడల్ ఒకటి, 20 మోడల్ ఉండిద్ది. మోడల్ని బట్టి దానికి కాస్ట్ ఉండిద్ది మనకి. ఇప్పుడు షోరూమ్ బండి తీసుకుని 1,20,000 దాకా ఉండింది అనుకోండి. అదే బయట చూసుకుంటే ఒక 60 నుంచి 70 ఈ దాంట్లో ఉంటాయి. ఆ బండి కూడా ఏంటి 2019 మోడల్ అయితే ఒక 65 దాకా ఉండిద్ది, 20 మోడల్ అయితే 75 దాకా ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే ఇయర్ని బట్టి మనకి అమౌంట్ అనేది ఇదే అయ్యిద్ది. సెకండ్ హ్యాండ్స్లో పాపులర్ బ్రాండ్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ది బజాజ్ది ఉంది, అండ్ హోండా షోరూమ్ ఉంది, టీవీఎస్ది ఉంది. బజాజ్ దాంట్లో వచ్చేసరికి ఏమో మ్యాండేటెడ్ ఫస్ట్ పల్సర్, అండ్ హోండా దాంట్లోకి వచ్చేసరికి ఏమో యాక్టివా కానీ ఇలాంటివి ఉంటాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే మనకి మైలేజ్ ఇచ్చిన వాటిలో ప్లాటినా ఉంది, గ్లామర్ కూడా ఉంది. ఫస్ట్ ఏంటంటే ప్లాటినా మనకి ఎక్కువగా డిమాండ్ ఉండేది, ఎందుకంటే అది ఎక్కువ మైలేజ్ ఇచ్చిద్ది, ఎక్కువ కంఫర్ట్గా ఉండిద్ది అని. ఆ తర్వాత ఇప్పుడు కొత్త బళ్ళు లైక్ గ్లామర్ కానీ టీవీఎస్ కంపెనీ నుంచి, హోండా యాక్టివా హోండా కంపెనీ నుంచి, బజాజ్ కంపెనీ నుంచి ప్లాటినా అండ్ పల్సర్, ఈ 3 కంపెనీస్ నుంచి ఇవే ఎక్కువగా డిమాండెడ్గా ఉన్నాయి. యాక్టివా ఇంక హోండా షోరూమ్ నుంచి వచ్చేసరికి యాక్టివా ఏంటంటే ఎక్కువగా అది లేడీస్ అండ్ ఓల్డ్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు. దానికి మైలేజ్ పరంగా కానీ, కంఫర్ట్ పరంగా కానీ, లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయడం కానీ దీనికి మంచి ఇది ఉంది. అండ్ పల్సర్ బజాజ్ కంపెనీ వచ్చేసరికి పల్సర్ ఏంటంటే దీనికి మైలేజ్ ఓకే, నియర్లీ ఒక 40 నుంచి ఒక 45 నుంచి 40 దాకా ఉండిద్ది. ఇదేంటంటే ఎక్కువగా మనకి లాంగ్ ట్రావెల్ కానీ, మంచి స్పీడ్, దీని హార్స్ పవర్ కానీ మనకి చాలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే స్పీడ్, దానికి పల్సర్ బండికి ఏమో స్పీడ్ ఇంపార్టెంట్, ఆ స్పీడ్ ఉండిద్ది. అండ్ టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ ఎక్సెల్, ఇది ఎక్కువగా మామూలుగా చిన్న ఊళ్ళో ఉన్నోళ్ళే యూజ్ చేస్తారు. దీనికి ఏంటంటే ఇది ఎంత ఎక్కువ వెయిట్ మోస్ చేస్తే దీనికి అంత స్పీడ్ వచ్చిద్ది. లైక్ చాలామంది మిల్క్ పాలు అమ్ముకునే వాళ్ళు కానీ, లేకపోతే గ్రాస్ తీసుకెళ్లే వాళ్ళు కానీ ఇలా ఎక్సెల్ మెయింటైన్ ఎందుకు చేస్తారంటే దీనికి ఎంత వెయిట్, ఇప్పుడు వెయిట్ పడే కొద్దీ బండికి దీనికి స్పీడ్ పికప్ వచ్చిద్ది. ఎక్సెల్ హెవీ డ్యూటీ, టీవీఎస్ ఎక్సెల్ లాంటిది. సో మనకి ఈ 3 కంపెనీస్ చూసుకుంటే ఈ 3 మైలేజ్ పరంగా కానీ, స్పీడ్ పరంగా కానీ అన్నింటిలో బెస్ట్గా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ బిజినెస్కి ఇండియాలో మంచి డిమాండే ఉంది, ఎందుకంటే దీనివల్ల మనకి కంప్లీట్గా లాస్ అనేది రాదు.
లాస్ ఒక్కొక్కసారి వచ్చింది, అది కూడా బట్ ఒక టైం వచ్చేసరికి అది కూడా ప్రాఫిట్గానే కన్వర్ట్ అయ్యిద్ది. సో ఇండియాలో అయితే సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ బైక్స్ కానీ మంచి డిమాండే ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న బండిని హాఫ్ ఆఫ్ ది రేట్లో ప్రాఫిట్ అమౌంట్కే సేల్ చేస్తున్నాం కాబట్టి ఈ బైక్స్ ఏవైతే ఉన్నాయో బైక్స్ కానీ కార్స్ కానీ మనకు ప్రాఫిట్ అమౌంటే తీసుకొచ్చి పెట్టిద్ది. ఈ బైక్స్లో ఏంటంటే మనకి కొన్ని కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి, టైప్స్ ఉంటాయి. బుల్లెట్ కానీ కేటీఎం కానీ అండ్ ఎక్సెల్ కానీ, ఫీమేల్స్తో స్కూటీ పెప్టు, యాక్టివా, జూపిటర్. సో ఇవేంటంటే ఈ బైక్స్ని బట్టి మనకి ఇది ఉండిద్ది. ఒక్కొక్క బండి వచ్చేసరికి ఒక వాల్యూ ఉండిద్ది, మార్కెట్ వాల్యూ. ఆ మార్కెట్కి వాల్యూ తగ్గట్టు మనం అమ్ముతాం. ఆ అమ్మే దాంట్లో కూడా ఒక 3000 నుంచి 5000 దాకా ఒక ప్రాఫిట్కి అమ్ముతాం. తీసుకున్నది ఒక రేట్కి తీసుకొని దానికి మనం చేయాల్సిన ఛార్జెస్ అన్నీ చేయించి దానికి ప్రాఫిట్ అమౌంట్కి మనం సేల్ చేసి పెడతాం. క్లియర్? మీరు కనుక ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఆ కోర్సులో ఒక చిన్న ఎపిసోడ్ మీరు చూసింది. మీరు కంప్లీట్ కోర్స్ని చూద్దాం అనుకున్నట్లయితే పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఓన్లీ ఈ కోర్సే కాదు, ప్రతి వ్యాపారం గురించి ఈ ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. అంతేకాదండోయ్, వ్యవసాయం గురించి, అదేవిధంగా ఫినాన్స్ గురించి కంప్లీట్గా కోర్సులు ఉన్నాయి. ఈ అన్ని కోర్సులు కలిపి సబ్స్క్రిప్షన్ మంత్కి 399 మాత్రమే. ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కోర్సులు మీరైతే చూడొచ్చు అనమాట. సో యాప్ లింకు, అదేవిధంగా కోర్స్ లింకు పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.